కదా, అంటే వాడికి తెలియదు, మోటార్ని రన్ చేయడం మాత్రమే వచ్చు. అదే డ్రైవింగ్ వచ్చినవాడు నీట్గా తీసుకెళ్తాడు. చట్టబద్ధమైన డ్రైవింగ్ ఎవరికి వచ్చి ఇప్పుడు అతనికి సైన్స్ అడుగుతారు. రూల్ ప్రకారం ఓకే. చాలా మంది వచ్చారు స్కూటీ మాకు వచ్చేయండి, మీకు అర్థమైందన్నా మీకు డ్రైవింగ్ రాదండి. డ్రైవింగ్ రావడం అంటే ఒక స్కూటర్ని ఇక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ నుంచి అప్సరాకు తీసుకోవడం కాదు. ప్రతిదీ మనం అబ్జర్వేషన్ చేయాలి. ఏ వ్యక్తి ఎలా వెళ్తున్నాడు, నడుచుకుంటే పోయే అతనికి మనము ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆటో వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఆటో వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు, లారీ ఎలా వెళ్తుంది, బస్సు ఎలా వెళ్తుంది, భారీ వాహనాలు ఇవ్వాలి, వాటికి మనమే ఇంకా ఇవ్వాలి. వెళ్తామని ఓపిక ఉండాలి. అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఏం చూడరు, వెనక చూస్తారు, ముందు చూస్తారు, కదులుతాడు, వెనకడు గిల్లుతాడు, అయినా కూడా అలా వెళ్తూ ఉంటారు. ఓకే, అవునా కాదా? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీకు తెలిసినంత వరకు డెమ్ అండ్ డెఫ్ ఎవరైనా యాక్సిడెంట్లో డెత్ ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసినంత వరకు డెమ్ అండ్ డెఫ్. ఓకే, వాళ్ళ రేటింగ్ చాలా ఉంటే 1% వేసుకున్నాం, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకని వాళ్ళు డెత్ నాకైతే తెలియదు, ఆ అమ్మాయి చేసింది కనుక్కుంటారు. ఎందుకని వాళ్ళు చనిపోరు, డెత్ అవ్వరు అంటే వాళ్ళు ఖచ్చితంగా అవసరమైతేనే రోడ్డు ఎక్కుతారు తప్ప మిగతా టైంలో ఎక్కరు. వాళ్ళ ప్రపంచం వేరే. సో అన్ని అవయవాలు ఉన్న మనం మాత్రమే ఇష్టానికి బండి ఉంది కదా అని చెప్పడం, తల్లిదండ్రులను ఏడిపించడం, దాంట్లో పీలు పడించుకోవడం, వాడు ఏదో బండి తీసుకున్నాడు నేను అదే తీసుకుంటానడం, ఆడికి ఎన్ని మార్కులు వచ్చాయో మనం దానికి పోటీ పడం. ఏం కొంటాడో నాకు అది కావాలి, నాకేం చేస్తావు నాది తెలియదు. ఆ వయసు ఉండదు, కేటీఎం కావాలి, లైసెన్స్ ఉండదు, లైసెన్స్ ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ పాస్ అవ్వడు, మళ్ళీ నేను బీటెక్ చదువుతున్నా అంటే అరే చదువురా బాబు 50కి ఇస్తూ అంటే నా వల్ల కాదన్నా అంటే ఇంకా దేంట్లో పాస్ అవుతారు వీళ్ళు? ఊరికే ఉన్నాం మేము అంతే. సో డ్రైవింగ్ ఎప్పుడు కూడా అబ్జర్వేషన్, ఒక లైన్ పట్టి ఆర్టీఏ వాళ్ళు నీట్గా ఆర్ఎంపీ వాళ్ళు నీట్గా లైన్స్ వేసింటారు. ఆ లైన్స్ ప్రకారం మనం ఎట్లా తోలుకోవాలా, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, ఆ ఆరన్ కొట్టేస్తారు. ఆరన్ కొట్టే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ రానంటే, ఎందుకంటే నాకు సరిగ్గా డ్రైవింగ్ రాదు, తప్పకుండా పక్కన ఆరన్ కొట్టాలా తెలియదు. మెయిన్ ఏంటంటే రూరల్ అర్బన్ ఎంత రూరల్ అంటే విలేజ్, అక్కడ ఏమేమి ఎదురవుతాయి మనకు? స్పీడ్ బ్రేకర్స్, అనిమల్స్, చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు, ఇవి. అక్కడ మనం ఎంత స్పీడ్ వెళ్తాం, అక్కడ కూడా 5కి వెళ్తాం లేదా 4కి వెళ్తాం.